శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణాలను లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. అపారం కరుణాసింధు జ్ఞానదం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2. దాంట్లో ఎపిసోడ్ 47 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా 48 ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. 47లో ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే, దుఃఖం తీరాలంటే భగవత్ప్రేమ వృద్ధి కావాలి అని ఆచార్యులు అంటారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. అప్పయ్య దీక్షితుల వారు గొప్ప శివభక్తులు. వారికి హఠాత్తుగా ఒక సందేహం కలిగింది. నాకున్నది భక్తియేనా లేక భక్తి ఆభాసమా అని వారు తాము పరీక్ష చేసుకోవాలని అనుకున్నారు. మనం బుద్ధిపూర్వకంగా ఉన్మత్తావస్థను తెచ్చుకుంటే ఆ సమయంలో వివశమైన స్థితిలో మన ఆలోచనలు ఎలా ఉంటావో అదే మన నైసర్గిక గుణం అవుతుందని తీర్మానించి మందు తిని పిచ్చివాడైపోయాడు. తాను తన పిచ్చితనంలో చెప్పే మాటలను మాత్రం వ్రాసి ఉంచమని తన శిష్యులకు చెప్పాడు. ఆ విధంగానే శిష్యులు ఉన్మత్తావస్థలో వారు వాగినదంతా రాసుకున్నారు. అప్పుడు ఆయన ఆసుగా 50 శ్లోకాలు చెప్పాడట. దానికి ఉన్మత్త పంచశతి అని పేరు. అందులో ఒక శ్లోకం, అర్కద్రోళ ప్రభృతి కుసుమై రచనంతే విధేయం ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీ ఏతజ్ఞానమపి శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధ పతాని. శివ నీ అనుగ్రహం ఏమని వర్ణించను. సులభంగా లభించే జిల్లేడు పువ్వులు, తమ్మి పువ్వులు భక్తుల నుండి సంగ్రహించి వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియక మేము మా కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం అని అప్పయ్య దీక్షితులు చెప్పినది ఒక ఉపన్యాసంలో స్వాముల వారు వివరించారు. గీతలో భగవంతుడు ఆత్మనిగ్రహానికి అభ్యాస వైరాగ్యములు అవసరమన్నాడు. మనం యత్నిస్తూనే ఉంటాం, మధ్య మధ్యలో జారిపోతూ ఉంటాం. కానీ జయం కలిగేంత వరకు మనం యత్నం చేస్తూనే ఉండాలి. ధృత్యున్నాతోత్సాహులై ప్రారబ్ధార్థము లొజ్జగింపరు కదా ప్రజ్ఞానిధుల్ అని భర్తృహరి అంటున్నాడు. కోరికలన్నీ నిప్పు వలె ఉంటాయి. ఉపవాసాధికములు చేత ఇతర తపశ్చర్యల చేత ఇంద్రియ విజయము ఆత్మనిగ్రహము పూర్తిగా స్వాధీనం కాదు. సద్వస్తు జ్ఞానం కలగవల్లంటే మనం పూర్తిగా భగవంతుణ్ణి శరణం చుచ్చలే కానీ వీలు కాదు. తపస్సు, ఉపవాసములు ఆత్మసాక్షాత్కారానికి పూర్వరంగాన్ని కల్పించవచ్చు. కానీ పరిపూర్ణ నిగ్రహం కలిసి రావాలంటే భగవదనుగ్రహం చేతనే కలగవలే. వాసుదేవ సర్వమితి అనే జ్ఞానం కలిగే వరకు పరిపూర్ణ మనోజయం లభించదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఇంద్రియ సౌఖ్యాలపై విముఖత ఏర్పడి బాహ్య విషయాలు మనోవికారాన్ని కలిగించడానికి అశక్తములై పరిపూర్ణ మనోనిగ్రహం సిద్ధించి ఎంతటి కష్టాలు వచ్చినా జారిపోని మానసిక స్థితి ఏర్పడుతుంది. ప్రబోధ సుధాకరణలో ఆచార్యుల వారు అంటారు, చేత చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్ర నిదేహి సర్వవిషయ నన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హత మత్స్య హా కొనదయో మధ్యేతలోచతాం యుక్త్యా వానుభవేన యత్ర పరమావందస్య తత్సేవ్యతాం. మనస్సు త్రాసుముళ్ళు చెలించే విధంగా చెలిస్తుంది. మన ఆశలన్నీ ప్రోగు చేసి తక్కెళ్ళలో ఉంచుదాం.
మరొక్క చోట తులాభారానికి ఎప్పుడు తయారుగా ఉన్న శ్రీపతిని ఉంచుదాం. ఏ తక్కిన మొగ్గు మనకు అర్థం అవుతుంది. పరమానందం ఎక్కడున్నదో యుక్తి చేత కానీ అనుభవం చేత కానీ తెలుసుకో. కామకోటి మఠం ఉన్నది. కంచిలో కథ కంచికి వెళ్ళినదన్న నానుడి మీరు వినే ఉంటారు. మన కథలన్నీ కంచిలోనే పర్యవసానం కావాలి. ఆ క్షేత్రంలో ఈ త్రిభువనములను బొంగరములే ట్రిప్పే ఒక స్త్రీరత్నమున్నది. ఆమె కామకోటి పీఠాధిష్టాత్రి. చంద్రశేఖరుడికి ఐశ్వర్య రూపిణి అయిన కామాక్షి. ఆరూఢ యవ్వనలోప కంచికి మీరు వెళ్ళాలి. ఆ కామాక్షమ్మను చూడాలి. 2 కళ్ళు చాలవు. మూకకవి ఆమె పైన మూక పంచతిని వ్రాసినాడు. ఆమ్ర తరుమూల వసతే రాదిమ పురుషస్య నయనపీయూషం ఆరబ్ధ యౌవనోత్సవ మామ్నయా రహస్య మంతరవలంబే. కంచిలోని స్వామి ఏకామ్రనాథుడు అనే ఆదిమ పురుషుడు. ఆయనకు అమ్మవారు నయన పీయూషంగా ఉన్నదట. ఈశ్వరుడు అష్టమూర్తుల రూపంలో ఉన్నాడు. శంకర్ల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఈ విషయాన్ని భూరం భాస్యనలో నీలాంబర భర్నాథో హిమాంశు పుమాన్. భూమి, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు పురుషుడు అనే రూపంలో ఉన్నట్లు చెప్పారు. ఆభవుని పత్నిని వర్ణిస్తూ మూకకవి ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహను హోతృమయీం అంబుమయీ మిందుమయీ మంబా పనుకంప మాదిమామీక్షే. భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశం, అగ్ని, సోమయాజి, ఉదకము, చంద్రుడు అనే అష్టమూర్తుల రూపంలో ఉన్న ఆదిమ జనని కంపాతీరంలో చూస్తున్నాను అని వర్ణించాడు. ఈ మూక పంచశతి ఉత్తమమైన గ్రంథం 500 శ్లోకములతో కూడినది. ఈ పుస్తకం అంటే స్వాముల వారికి పరమప్రీతి. ఇదే కాదు, భగవత్పాదుల వారు రాసిన సౌందర్యలహరి కూడా. వారి ఉపన్యాసాలలో ఎన్నో శ్లోకాలు సౌందర్యలహరి నుండి ఉదాహరించి ఉన్నారు. సాధారణంగా కామాక్షి చిత్తరు కింద ఈ క్రింది శ్లోకం ముద్రింపబడి ఉంటుంది. త్వదన్య జానిభ్య మభయవరదో దైవతగణ స్వామేకానై వాసి ప్రకటిత వరాభీత్యభినయ భయత్రాప్తుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణ వేవ నిపేణౌ. సర్వలోక శరణ్యవు నీవే. ఇతర దైవతములు వరదాభయ ముద్రలు దాల్చి భక్తులను అనుగ్రహం చేస్తూ ఉంటారు. నీవు మాత్రం అట్లా కాదు. కోరిన దానికి మించి అనుగ్రహం చేయగల శక్తితో కూడిన అభయంకరములైన నీ పాదములు ఉన్నప్పుడు వరదాభయముద్రలనే హస్తవ్యాసంగ విక్షేపములకు అవకాశం ఎక్కడా అని ఆచార్యుల వారు ఉప్పొంగిపోయారు. ఈ శ్లోకంలో భగవంతుడి స్వరూపమేమి, భగవతి ఆకారమేమి, శంకర్ల వారు రాసిన 2 పుస్తకముల పేళ్లలోనే ఈ ప్రశ్నలకు బదులు అణిగి ఉన్నవి. ఒకటి శివానందలహరి. శివుడు అంటే సద్యోజాతం ప్రపంచామి అన్నట్లు మరలా హృదయంలో ఊగుతున్న అతీంద్రియ ఆనందమే శివ అంటే ఉమా. హైమవతి ఆమె సౌందర్య లహరి. ఒకరేమో ఆనందం, మరొకరేమో సౌందర్యం ఆనందాన్ని పెళ్లి చేసుకున్నది. బ్యూటీ హ్యాస్ మ్యారీడ్ అలిస్. ఈ విషయం తలుచుకుని మనం ఆనందోన్నీలిత నేత్రులము కావాల్సిందే కదా. అంటే మిలీనత. అది సౌందర్యలహరిలో 100 శ్లోకాలు. మొట్టమొదట ఉన్న 41 శ్లోకములు ఆనందలహరి అని అంటారు. అది మంత్రశాస్త్రము. మిగతా 59 శ్లోకములు సౌందర్యలహరి. ఇక్కడ శివపార్వతులు ఆనంద సౌందర్యములు వాగర్థములవలే సంపృక్తత చెంది ఒకరినొకరిని వదలక ఉన్నారు. సౌందర్యలహరిలో హృదయాన్ని ద్రవింపజేసే శ్లోకాలు ఎన్నో ఉన్నవి. అందులో ఒక శ్లోకం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్తోత్ర సరణివ సీమంత సరణి. అమ్మవారి ముఖ సౌందర్యం అనే ప్రవాహమునకు వాలుగమ్మ వలె ఉన్నదట ఆమె పాపట.
అది మాకెప్పుడు క్షేమం ఇచ్చుగాక అనియు దీనికి ముందున శ్లోకం ధునోతు ధ్వాంతం నా స్థులిత దళితేంది వరవరం ఘనస్నిగ్ధం రక్షణం చికుర నికురంబం తవ శివే శివే మంగళప్రతురాల నల్ల కలవల తోట వలె ఉన్నని ఘన కచపాడి కొప్పు మా చీకట్లను పోగొట్టుగాక అనియు రాయబడి ఉన్నది. తనోతు క్షేమం నహ ధునోతు ధ్వాంతం నహ మనలను ఆవరించిన చీకట్లను అమ్మవారి నల్లని కచపాడి పోగొట్టాలి. అమ్మవారి పాపట అనే ముఖ సౌందర్య స్తోత్రం మనకు క్షేమం కలిగించవలనని శంకరులు ప్రార్థిస్తున్నారు. ఇట్లు సౌందర్యలహరి మన ధ్వాంతములను పోగొట్టి క్షేమమునిచ్చే చిదానంద లహరిగాను పరమానంద లహరిగాను పర్యవసించుతున్నది. ఈ స్తోత్ర గ్రంథము స్వాముల వారికి ప్రియమైనది. మూడవది దుర్వాస మహర్షులు రాసిన ఆర్యాదిశతి. ఆర్యావృత్తముల యందు సావరణ విశేషముగా శ్రీపురమును వర్ణిస్తూ ఆర్య మహాదేవి పైన వ్రాయబడిన 200 శ్లోకములు. నేను ఆర్యాద్విశతిని గురించి ఉన్నదే కానీ చూడలేదు. ఒకప్పుడు స్వాముల వారు కంచిలో ఉన్నప్పుడు ఈ ఆర్యాద్విశతి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరా అని అడిగాను. స్వాముల వారు బదులు పలకలేదు. కొంతసేపు అదే పెదపా పక్కన ఉన్న పరిచారకులతో ఈయన ఆర్యాద్విశతి ఎక్కడ దొరుకుతుందని నన్ను అడిగితే నాకేం తెలుసు, అచ్చు వేసేవాళ్ళు కదా అడగాలి అని అన్నారు. నేను బదులు పలకక ఊరుకున్నాను. కొంతసేపటికి గోడకు రాలుకుని కూర్చున్నవారు నిఠారుగా కూర్చున్నారు. వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనీజార కోరకాపీడం అనే శ్లోకాన్ని పఠించారు. దానితో వారి అనర్గళ ఉపన్యాసానికి గణపతి పూజ అయినది. ఆ రోజు ఇది ఏం వృత్తం అని అడిగారు. ఆర్యావృత్తం అని బదులు చెప్పాము. ఆర్యావృత్తంలో ఇంకా ఏమేమి పుస్తకాలు ఉన్నాయి అని అడిగారు. కొందరు మూకపంచత్లోని ఆర్యాశతకము ఆర్యావృత్తంలోని బదులు చెప్పారు. ఇంకా వేరే ఏమున్నవి అని అడిగారు. ఎవరికి ఏమి చెప్పడానికి తోచలేదు. స్వాముల వారే సదాశివ బ్రహ్మేంద్రుడు రాసిన ఆత్మవిద్యా విలాసం అనే వేదాంత గ్రంథము ఆర్యావృత్తములందు రాయబడినదని చెప్పారు. ఇంకా ఏమున్నవి అని ప్రశ్న. దానికి నిరుత్తరమే బదులు. అంతటితో స్వాముల వారు భక్త్యావేశంతో చేతులను పైకెత్తి ఈ క్రింది శ్లోకములు చెప్పసాగారు. దీని తర్వాత ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.